హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు హెల్దీ ఫుడ్ పిల్లలకి కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ వచ్చే పిల్లలకి ఇలాంటి ఆహారం పెట్టడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నేను 5-6 గంటల ముందు సేపు గ్రీన్ పెసలు అంటే ఇవి దేశీ పెసలు అనమాట. గ్రీన్ పునుకులు అయితే చేసేస్తున్నాం. హెల్త్కి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అయితే 5-6 గంటల ముందు చెప్పి నానబెట్టుకొని 4-3 సార్లు మంచిగా కడుక్కొని నీళ్ళన్నీ వంచేసి ఇట్లా పెట్టుకున్నాము. అయితే ఇందులో కొన్ని అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొన్ని ఒక 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఈ పెసలకి రుచికి సరిపడగా సాల్ట్ మనం యాడ్ చేసేస్తున్నాం. కాస్తంత టేస్ట్ కోసం, హెల్దీ కోసం కాస్తంత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఎందుకంటే పెసలు నానబెట్టుకున్నప్పుడు పెసలు అంతటిని వాటర్గా ఉంటాయి కాబట్టి వాటర్ కన్నా ఇట్లా కచ్చాబిచ్చిగా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఇది కాస్తంత మెత్తగా అవ్వాలంటే మనం కాస్తంత నీళ్ళని వేయాలి. మరీ ఎక్కువ వేయకండి, లూజ్ అయిపోతుంది. నేను ఇలా కచ్చాబిచ్చిగా మిక్సీ అయితే పెట్టేసుకున్నాం. దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. మాదిరిగా ఇట్లా ఉండాలి. ఓకే, దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ నేను 2 మిడిల్ పాటి ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు మాదిరిగా కోసుకున్నాను. కొన్ని కరివేపాకు రెమ్మలు, 2 పచ్చిమిరపకాయలు తురుము, కాస్తంత కొత్తిమీరని కూడా కట్ చేసేసుకున్నాము. ఇదంతా కలిసి పెసర రుబ్బులో మనం వేసేసుకుందాం. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, కారంగా. దీంతో ఏమీ అవసరం లేదనమాట. ఒకసారి మనం మంచిగా కలిపేసుకుందాం. బాండి పెట్టుకొని బాండి మంచిగా హీట్ ఎక్కాక డీప్ ఫ్రైకి సరిపడగా నూనె అయితే మనం పోసుకోవాలి. మన బాండి అయితే హీట్ ఎక్కిపోయింది. డీప్ ఫ్రైకి సరిపడా నూనె కూడా పోసేసుకుందాం. ఆన్ చేయి, నూనె చూపి. భలే అవుతుంది. డిలీట్ చేయి. మనం వేసుకునే నూనె అయితే హీట్ ఎక్కిపోయింది. మనం తీసుకునే పెసరపిండిని ఈ మాదిరిగా తీసుకొని ఇట్లా ఉండల మాదిరిగా చేసుకొని ఈ నూనెలో వేసుకోవడమే. అన్నీ ఇట్లా వేసేసుకోవాలి. మన పునుకులని ఇలా రెడీ అయిపోయి టేస్ట్ అయితే వేరే లెవెల్, చెప్పాసలేదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. హెల్దీగా ఉంటాము అందరమీ. అంట్ల కన్నా పెసల్లో వెరీ ప్రోటీన్ అనమాట, అన్ని పప్పుల కన్నా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందా? మీరంతా నా ఛానల్ని నా యొక్క వీడియోస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి ఆరోగ్యమైన వీడియోస్తో వస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? ఇది చేసుకోవడం వెరీ వెరీ సింపుల్. మీరు దుకాణానికి షాప్కి వెళ్ళి దేశీ పెసలు అంటే ఇస్తారు. హైబ్రిడ్ ఉంటుంది, దేశీ కూడా ఉంటుంది. సో దేశీ పెసలు అనేది టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? అయితే ఇంకెందుకండి ఆన్సర్, మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టెడ్గా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అయితే ఆరోగ్యమే మహాభాగం అని మళ్ళీ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్. అయితే దీనికి చట్నీ ఏమీ అవసరం లేదు. మనం వేసుకున్నప్పుడు స్పైసీగా టేస్టీ కారంగా చేసుకున్నాం కాబట్టి ఇలా స్పైసీ టమోటో కెచప్తో కూడా తినేయచ్చు.